మన బలిపీఠం మీద అగ్ని రావాలి. కానీ గద్దలు వచ్చాయిగా. బలిపీఠం కట్టకపోతే సమస్య లేదు, మందిరానికి వెళ్ళకపోతే సమస్య లేదు, ప్రార్థన చేయకపోతే సమస్య లేదు. ప్రార్థన చేస్తూ మందిరానికి వెళుతూ బలిపీఠం గడుతూ అన్ని కార్యక్రమాలు చేసిన బలిపీఠం మీద గద్దలు వస్తున్నాయి కానీ అగ్ని రావట్లేదుగా. మీ ఇంట్లో ప్రార్థన ఉంది, మీ ఇంట్లో అర్పణ ఉంది, మీ ఇంట్లో త్యాగం ఉంది, మీ ఇంట్లో వాక్యం ఉంది, మీ ఇంట్లో సహవాసం ఉంది. కానీ దేవునికి ఇంపైనవేనవన్నీ. దేవునికి ఇంపైన సమర్పణ ఉంటే బాగుంటుంది. కానీ గద్దలు వాళ్తున్నాయిగా. అంటే బలిపీఠం మీద బలర్పించినాక గద్దలు వాడకూడదుగా. తెలుగ్గా చెప్పాలి అంటే మనం ఎంత ప్రార్థన చేసినా సాతానుకు చోటు ఇచ్చామనుకోండి, అపవాదికి చోటు ఇచ్చామనుకోండి, వాడు వచ్చి లోపల వాళ్తాడు. వాళ్ళని ఆ తర్వాత అగ్ని తర్వాత దిగి వచ్చింది. ముందు రావాల్సిందేమో అగ్ని, కానీ ముందే గద్దలు వచ్చి వాలిపోయాం. మనం చాలాసార్లు చిన్న చిన్న పొరపాట్లేగా, ఇది కూడా తప్పేనా అనిపిస్తుంది. చిన్న పొరపాట్లే పెద్ద సమస్యను తెచ్చి పెడతాయి. కనుక అక్కడ రాయబడిన మాట ఖండించు అన్నాడు. ఖండించు అంటే వాటిని బ్రతకనివ్వబాకు అని అర్థం. మరి బ్రతకకుండా వాటిని చంపుంటే ఆత్మదేవుడు అగ్నిలాగా వచ్చేవాడేగా. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఖండించక వాటిని వదిలేశాడు. మీరు బైబిల్లో ఇంకో వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, సౌలుతో దేవుడు అన్నాడు అమాలేకులందరినీ చంపు అని. చంపకుండా ఏం చేశాడా అంటే కొంతమంది బ్రతకనిచ్చాడు. తర్వాత ఏమైంది? దేవుడు చూచాడు, నేను చెప్పింది చేయలేదు కదా, ఇతన్ని నేను తొలగిస్తున్నానని చెప్పి ఆ పరిపాలన నుంచి తొలగిస్తూ వచ్చాడు. తర్వాత వంశంలో రాజరకం లేకుండా వెళ్ళిపోయిందిగా. దైవ దీవెన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ వ్యవసాయానికి, నీ కష్టార్జితానికి దేని మీదకైనా రావాలి అంటే నా బలిపీఠంలో ఏమన్నా లోపం ఉందా? నా బలిపీఠంలో చంపాల్సినవన్నీ చంపుతున్నానా? అర్పించవలసినవన్నీ అర్పిస్తున్నానా? లేదు, పట్టి పట్టనట్టుగా అపవాదికి చోటిస్తే వాడు వచ్చి వాళ్ళని తర్వాత కన్నీళ్ళు మొదలవుతాయిగా. అందుకే మీరు ప్రార్థనలో చేసేటప్పుడు మెలకువగా ఉండండి అంటాడు. రెండోది ఏమంటాడు తెలుసా? మీరు ప్రార్థనలో మీ తప్పిదాలని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభువుని బ్రతిమలాడటానికి ఇష్టపడండి. ప్రార్థన అంటే అడుక్కునేది కాదు, సమర్పించుకునేది. ప్రార్థన అంటే నరకబడేది, ప్రార్థన అంటే సరిచేయబడేది, ప్రార్థన అంటే దిద్దబడేది. అట్లాంటి అనుభవం ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నా ఇంటికి కానీ, నా వ్యాపారానికి కానీ, నా యొక్క చేతి పనికి కానీ ఎందుకు నష్టం వస్తుంది? దేవుని ఆత్మ కదా సంచరించాల్సింది. సాతాను స్వైరవిహారం చేస్తూ గద్దలాగా వాలుతున్నాడుగా. దీనికి నాదే పొరపాటు అని గుర్తించి నీ అవిధేయతేదో, నీ పొరపాటు ఏదో, నీ తప్పిదమేదో ఒప్పుకొని విడిచిపెట్టుకోగలిగితే బాధల నివారణ నీకు జరుగుద్ది.